నటుడిగా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు తిరువీర్. అయితే హీరోగా మంచి బ్రేక్ కోసం చూస్తున్న అతడికి గతేడాది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో ప్రశంసలు వచ్చాయి. కానీ ఆశించిన వసూళ్లు అయితే రాలేదు. మరి తిరువీర్ కొత్త చిత్రమైన పాపం ప్రతాప్ అతను కోరుకున్న విజయాన్ని అందించిందా? తెలుసుకుందాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే, ప్రతాప్ అంటే తిరువీర్ ఆంధ్ర ప్రాంతంలో ఒక పల్లెటూరుకి చెందిన కుర్రాడు. అతను యుక్త వయసు నుంచి ప్రేమించిన బుజ్జమ్మ అంటే పాయల్ రాధాకృష్ణను పెళ్లి చేసుకుంటాడు. ప్రతాప్ తండ్రికి ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా కూడా తల్లి అతడికి నచ్చిన పెళ్లి చేస్తుంది. అయితే ప్రతాప్ అంటే ఎంతో నచ్చి పెళ్లి చేసుకున్న బుజ్జమ్మ కొన్ని రోజులకే భర్తను విడిచి వెళ్ళిపోతుంది. కానీ అందుకు కారణం ఏంటో మాత్రం చెప్పదు. ప్రతాప్లో ఒక సమస్య ఉందని, అదేంటో తనే తెలుసుకుని పరిష్కరించుకున్నాకే తిరిగి వస్తానని అంటుంది బుజ్జమ్మ. ఇంతకీ ప్రతాప్ సమస్య ఏంటి? దానికి కారణం ఏంటి? ఆ సమస్యను సాల్వ్ చేసుకుని బుజ్జమ్మను అతను తిరిగి కాపురానికి తెచ్చుకోగలిగాడా అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, కొన్ని కథలు ఐడియా వరకు భలేగా అనిపిస్తాయి. కానీ ఆ ఐడియా చుట్టూ అర్థవంతమైన కథ, ఆసక్తికర కథనం తోడైతేనే అవి తెరపై మెరుస్తాయి. కేవలం ఐడియా వరకే ఎగ్జైట్ అయిపోయి దాని చుట్టూ ఏదో ఒకటి పేర్ చేద్దామని చూస్తే ఆశించిన ఫలితం అయితే దక్కదు. పాపం ప్రతాప్ విషయంలో అదే జరిగింది. చేసినవి తక్కువ సినిమాలే అయినా, అవన్నీ చిన్న స్థాయివే అయినా, విభిన్న కథలతో ప్రయాణం చేయడం, మంచి పర్ఫార్మర్గా గుర్తింపు సంపాదించడంతో తిరువీర్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే నమ్మకం ఒక వర్గం ప్రేక్షకుల్లో ఏర్పడింది. పాపం ప్రతాప్ కథ కూడా తిరువీర్ ప్రత్యేకతను చాటేదే. అతను ఈ కథ విని ఎగ్జైట్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఆసక్తి రేకెత్తించేదే. కానీ లఘు చిత్రం స్థాయిలో చెప్పాల్సిన కథను మెయిన్ స్ట్రీమ్ మూవీ కోసం సాగదీశారా అన్నట్లుగా కథనాన్ని నడిపించిన విధానమే పాపం ప్రతాప్ కు పెద్ద సమస్యగా మారింది. హీరోకు ఉండే ఒక సమస్య గురించి ట్రైలర్ కట్ చేసిన విధానం, ప్రమోషన్లు చేసిన తీరు బాగున్నా కూడా సినిమాలో ఆ సమస్యను కన్విన్సింగ్ గా, షార్ప్ గా ప్రెజెంట్ చేయలేకపోవడంతో పాపం ప్రతాప్ ప్రేక్షకులను అనుకున్నంతగా ఎంగేజ్ చేయలేకపోయింది. హీరోకు ఆరోగ్యం పరంగా ఏదో ఒక సమస్య పెట్టి దాని చుట్టూ వినోదాన్ని పండిస్తూ కొంతమేర భావోద్వేగాలను కూడా జోడించి మెప్పించడం టాలీవుడ్ లో మారుతి తీసుకొచ్చిన ట్రెండ్. భలే భలే మగాడివోయ్ మహానుభావుడు మారుతి భలేగా ఎంటర్టైన్ చేశాడు. కొంచెం బోల్డ్ కాన్సెప్ట్ తీసుకుని కార్తిక్ రాపోలు అనే మరో యంగ్ డైరెక్టర్ ఏక్ మినీ కథ అనే సినిమాతో మెప్పించారు. ఇప్పుడు కొత్త దర్శకుడైన దుర్గా నరేష్ కూడా ఇలాంటి ఓ సమస్యని తీసుకుని వినోదం, భావోద్వేగాలను పండించాలని చూశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నట్లుగా కూడా అతను టైటిల్స్ లో వెల్లడించాడు. అయితే ఎవరి జీవితంలోనో ఈ దర్శకుడు చూసిన విషయం క్రేజీగా అనిపించవచ్చు, కానీ ఆ ఐడియా చుట్టూ సినిమాకు అవసరమైనంత మేర డ్రామాను జోడించడం, కామెడీ సిచ్యువేషన్లు క్రియేట్ చేయడం, వాటితో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలోనే రచయితలు, దర్శకుల నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. పాపం ప్రతాప్ కు రైటర్ కమ్ డైరెక్టర్ అయిన దుర్గా నరేష్ కొన్ని సన్నివేశాల వరకు ఆ నైపుణ్యం చూపించగలిగాడు, కానీ ఓవరాల్ గా సినిమాను అంత వినోదాత్మకంగా నడిపించలేకపోయాడు, భావోద్వేగాలను పండించలేకపోయాడు. పాపం ప్రతాప్ లో హీరో సమస్య ఏంటో తెలిసే ఎపిసోడ్, చివర్లో ఆ సమస్య పతాక స్థాయికి వెళ్లే సన్నివేశాలు, చివరిగా చూపించిన పరిష్కారం వీటి వరకు ఆకట్టుకుంటాయి. కానీ అక్కడక్కడ ఒక సీన్ బాగుంటే సరిపోదు కదా. కథా కథనాలు మొత్తంగా బిగితో ఉండాలి. సినిమా ఒక ఫ్లోతో సాగాలి. కానీ అలా జరగకపోవడమే సమస్య. హీరో సమస్య చుట్టూ కూడా ఆర్గానిక్ గా వినోదం పండించడానికి అవకాశం ఉన్నా కూడా సరైన కామెడీ సిచ్యువేషన్లు క్రియేట్ చేయకపోవడంతో కామెడీ వర్కౌట్ కాలేదు. మొత్తంగా చెప్పాలంటే పాపం ప్రతాప్ ఐడియా వరకు ఎగ్జైట్ చేస్తుంది. కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపిస్తుంది, కానీ మొత్తంగా సినిమా సంతృప్తినివ్వదు. నటీనటుల విషయానికి వస్తే, పాత్ర ఏదైనా కూడా అందులో సులువుగా ఒదిగిపోతూ దానికి 100% న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తిరువీర్. పాపం ప్రతాప్లోనూ అతను అదే చేశాడు. భార్యను ప్రాణంగా ప్రేమిస్తూ తన వల్ల ఆమెకు సమస్య తలెత్తినప్పుడు సంఘర్షణకు లోనయ్యే పాత్రలో అతను చాలా బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లుగా అమాయకత్వాన్ని, నిస్సహాయతను చూపించే సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల తిరువీర్ కదిలిస్తాడు కూడా. కథానాయిక పాయల్ రాధాకృష్ణ కూడా బాగా చేసింది. అయితే కథలో ఆమెది కీలక పాత్ర అయినా తన క్యారెక్టర్ ఇంకా పెంచి ఉండాల్సింది అనిపిస్తుంది. తన పాత్ర చిత్రణ కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. సీనియర్ నటి రాశి హీరో తల్లి పాత్రలో మెప్పించింది. తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ శృతి మించినట్లుగా అనిపిస్తుంది. గోపరాజు రమణ పాత్ర నటన బాలేగా అనిపిస్తాయి. రఘుబాబు పర్వాలేదు. దేవి ప్రసాద్, రూపలక్ష్మి తమ పాత్రలకు తగ్గట్లుగా నటించారు. రవి యాంటనీ ఓకే. ప్రసాద్ బెహ్రాను దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే టెక్నికల్ గా పాపం ప్రతాప్ కు మంచి మార్కులే పడతాయి.
ఆనంద్ గోదావరి చిత్రాల సంగీత దర్శకుడైన కెఎం రాధాకృష్ణన్ ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. పాటలు తన మార్క్ను చూపిస్తాయి. పిల్లెక్కడుంది పాట హుషారు పుట్టిస్తుంది. ఎస్పి చరణ్ పాడిన పాట కూడా బాగుంది. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. విశ్వేశ్వర్ పల్లెటూరి నేపథ్యంలో సన్నివేశాలను బాగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. రచయిత దర్శకుడు దుర్గా నరేష్ కాస్త భిన్నమైన సినిమా తీయాలని ప్రయత్నించడం అభినందనీయమే. కానీ తన నరేషన్ ప్రభావవంతంగా లేకపోయింది. చిన్న కథను మరీ లాగేసిన ఫీలింగ్ అయితే కలిగించింది. కథా కథనాలను మరీ నాటకీయంగా నడిపించడం సమస్యగా మారింది. చివరిగా పాపం ప్రతాప్ మంచి ఐడియా, కానీ రేటింగ్ 5కి 2.5 ఇవ్వచ్చు.